ఆలయంలో భగవంతుడు ఉంటారంటారు. ఆలియా ఫౌండేషన్ స్టార్ట్ చేసి భగవంతుడిలా ఎంతోమందికి చేయూతను అందిస్తున్నారు. సో వాళ్ళందరి బ్లెస్సింగ్స్తో పాటు ఆ భగవంతుడి బ్లెస్సింగ్స్తో కూడా మీరు ఇలానే ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ నేను ఇప్పటివరకు చాలా సినిమా వేడుకల్లో హోస్ట్ చేశానండి. బట్ చాలామంది హీరోస్కి సంబంధించిన సినిమాల్లో హోస్ట్ చేయడం జరిగింది. బట్ రియల్ హీరో మీరు. సో ఎస్, సో మీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, మీకు ఎంతమంది అభిమానులు ఉన్నారు, మీ అభిమానుల సంఘంతో మీరు ఇలానే మంచి పనులు చేస్తూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి వితౌట్ ఫర్దర్ డ్యూ ఐ రిక్వెస్ట్ కృష్ణమూర్తి గారు, సెక్రటరీ ఆఫ్ జాస్, వారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. సో వెల్కమ్ స్పీచ్ ఆయనతో మొదలు పెడదాం మనం. ఆత్మీయ అగ్రవర్గాలకు దీటుగా వారితో సమానంగా ఎదిగిన నా బీసీ ప్రముఖులు, ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలు అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాను. అలాగే ఎక్కడ ఓబీసీకి సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కడ కార్యక్రమం జరిగినప్పటికీ అక్కడికి హాజరవుతున్నటువంటి ప్రత్యేక ఓబీసీ అభిమానులు మరియు మా తరఫున ఇచ్చేసినటువంటి మేము పిలిచినటువంటి ఆహ్వానితులందరికీ కూడా పేరు పేరున సభకు స్వాగతం పలుకుతూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. పరికిపండ్ల నరహరి 2 సంవత్సరాల నుంచి ఈ పేరు రాజకీయ వర్గాల్లో హాట్ టాప్గా మారింది. ఎందుకంటే ఎప్పుడు వస్తున్నారా సార్, రాజకీయాల్లోకి వస్తున్నారా, ఎప్పుడు వస్తున్నారు, రేపు వస్తున్నారు, బీజేపీకి వస్తున్నారా, కాంగ్రెస్కి వస్తున్నారా, బీఆర్ఎస్కి వస్తున్నారా? ఇది ఈ 2 ఏళ్ళుగా జరుగుతున్నటువంటి పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్నటువంటి ఊహాగానాలు. అయితే 2020లో జన అధికార సమితి అనే ఒక రాజకీయ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు మీరు ఇప్పుడు చూశారు, ఆలయ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి ఉత్తర తెలంగాణలో ఒక సామాజికవేత్తగా, ఒక పేద ప్రజల అధికారిగా ఆయన మన్ననలు పొందిన తర్వాత ఆయన బీసీ సామాజిక వర్గం నుంచి ప్రతినిధిగా మండల్ కమిషన్ ద్వారా ఐఏఎస్ను సాధించినందుకు నేను సైతం ఓబీసీ ఉద్యమాలలో నా వంతు పాత్ర పోషిస్తానన్న ఉద్దేశంతో ఈ జన అధికార సమితి అనేటువంటి సంస్థను మార్గదర్శిగా మాకు చెప్తూ మమ్మల్ని ఈ యొక్క ఓబీసీ ఉద్యమ నేపథ్యంలో పాల్పంచుకునే విధంగా చేసినందుకు ఆయనకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా బీసీలు అంటే చాలామందికి చిన్న చూపు ఉంటుంది. కారణం ఏంటంటే 100కు పైగా కులాలున్న మనం విశ్వసనీయత కోల్పోతున్నాం. ఎక్కడ అంటే కులాల మధ్య అంతరాలు. ఈ కులాల మధ్య అంతరాలని సరిచేయాలంటే ఫస్ట్ మన కులాల్లో మనం విశ్వసనీయత సంపాదించుకోవాలి. ఆ విశ్వసనీయత సంపాదించుకోవాలంటే మనం అన్ని వర్గాలతో మాట్లాడాలి. సో నరహరి గారు ఎంత బిజీ ఉన్నప్పటికీ కూడా మా కార్యాచరణ ప్రణాళిక ఏం చేశామంటే ప్రతి శనివారం, ప్రతి ఆదివారం ఒక కుల సంఘంతో, కులాలకు సంబంధించిన ఒక 100 మంది, 200 మంది, ఎంతమంది జూమ్లో జాయిన్ అయితే అంతమందితో ఆయన ఒక మీటింగ్ ఏర్పాటు చేసేవారం. ప్రతి శనివారం, ప్రతి ఆదివారం ఆయన ఎంత విలువైన సమయాన్ని కూడా 2 గంటల పాటు ఆ కుల సంఘంతో ఎన్ని రకాలుగా మాట్లాడారేమంటే ఆచారాలు, సాంప్రదాయాలు, విద్య, ప్రస్తుత రాజకీయ నేపథ్యము, వాళ్ళ చదువు, వాళ్ళ పెళ్ళిళ్ళు, వివాహాల్లో వాళ్ళు చేపేటువంటి అంశాలు, ఇవన్నింటినీ కూడా ఆయా కులాలతో 2 గంటల పాటు చర్చించి అదంతా కూడా తన డైరీలో రాసుకునేవారు. సో ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి చాలామందికి తెలుసు, కొంతమంది వచ్చారు, మేరు సామాజిక వర్గం, ఆర్యకటిక, ఆర్య, గౌడ, చాలామంది కులాలతో, డిఎన్టీ కులాలతో కూడా ఆయన మాట్లాడించడం జరిగింది ఆయనతో. సో ఇలా 70కి పైగా కులాలతో ఆయన స్వయంగా 2 సంవత్సరాల పాటు మాట్లాడారు. వాళ్ళ యొక్క వ్యవస్థలను తెలుసుకున్నారు, వాళ్ళ పరిస్థితులను గమనించారు. కొన్ని కులాలకు ఓబీసీ సర్టిఫికెట్లు ఇవ్వంటే మా టీంని ఢిల్లీకి పంపించి ఢిల్లీ ఓబీసీ కార్యాలయంలో వాళ్ళతో మాట్లాడించి వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి మేమంతా పనిచేసాం. కానీ ఏ రోజు కూడా మేము ఎక్కడ కూడా ప్రచారంలో చేసుకోలేదు. ఎందుకంటే అనేక సంఘాలు, బీసీ సంఘాలు తమ యొక్క వాదనను వినిపిస్తున్నాయి. కానీ మేము ముందు
కింద జరగాల్సినటువంటి పని ఏదైతే ఉందో అది జరగాలన్న ఉద్దేశంతో ఏదైతే విశ్వసనీయత అని నేను చెప్పానో అన్ని కులాలలో విశ్వసనీయత అనేది పెంపొందించాలనే ఉద్దేశంతో మేము ఎక్కడ కూడా రాజకీయ వేదిక మీదకి రాలేదు, ఇప్పటి వరకు రాలేదు. సార్ మళ్ళీ ఆదేశిస్తే వస్తామేమో తెలియదు. సో ఈ విధంగా ప్రయాణం మొదలైనటువంటి మాది 70 కులాల సంఘాలతో మాట్లాడిన తర్వాత ఆయనను మేము ఏం చేసామంటే, సార్ ఇలా పరోక్షంగా ఉంటే బాగుండదు, కనీసం మీరు ప్రతి నెల ఒక 2 సభలు ఏర్పాటు చేద్దాం అని ఆ విధంగా ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో 36 సభలను ఏర్పాటు చేశాం. మేము కాగజ్ నగర్ నుంచి మొదలుకుంటే ఇటు ములుగు వరకు కూడా మేము అనేక రకాల చోట్ల, అంటే మెయిన్గా కుల సంఘాలు ఎక్కడైతే ఉన్నాయో, కుల సంఘాలు ఏ కులాలు ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో ఆ సంఘాలతో సభలను ఏర్పాటు చేశాం. ఆ విధంగా అన్ని సంఘాలతో అక్కడికి వెళ్ళి కూర్చొని ఏదో గంట 10 నిమిషాలు వచ్చి మాట్లాడి వెళ్ళిపోయే సభ కాదు అది. అక్కడ కూర్చొని కింద కూర్చొని వాళ్ళతో సమానంగా కూర్చొని 2 గంటలు చర్చలు జరిపారు. ఆ విధంగా 30 నుంచి 35 కుల సంఘాలతో అన్ని చోట్ల సభలు నిర్వహించడం జరిగింది. సో ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నాం ఇదంతా అంటే, ముందు మన బీసీల లోపల మనకు మనమే నమ్మకం లేకుండా ఉన్నాం కాబట్టి ఆ నమ్మకాన్ని కల్పించుకోవాలి, కాబట్టి ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి, కాబట్టి ముందు ఆ యొక్క సభలను నిర్వహించాం. ఆ తర్వాత సార్ ఇప్పుడు ఓబీసీ పోరుబాట అనే పుస్తకాన్ని ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇలా జరగలేదు, దాదాపు 6 రాష్ట్రాల్లో ఈ విధంగా సార్ పనిచేశారు. సో ఇప్పుడు ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, అగ్రవర్గాలు వాళ్ళు మనల్ని ఎక్కడ అనగదొక్కడం లేదండి, మనమే అనగదొక్కబడుతున్నాం. ఎందుకంటే వాళ్ళు తెలివిగా ఆలోచిస్తున్నారు. ఒక నియోజకవర్గంలో కేవలం 20 నుంచి 30 కులాలు మాత్రమే ఉంటాయి, 100 కులాలు ఉండవు. ఒక నియోజకవర్గంలో ఉండేది కేవలం 20. ఆ 20లో కూడా 5 కులాలు మాత్రమే ఎక్కువ సంఖ్యలో ఉంటాయి, 5 నుంచి 6 బీసీ కులాలు మాత్రమే. సో 5 నుంచి 6 కులాలను వాళ్ళు ఈజీగా మేనేజ్ చేయగలిగినప్పుడు మనం ఎందుకు మేనేజ్ చేయలేకపోతున్నాం? అంతే కదా, ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి కులాలను వాళ్ళు ఈజీగా మేనేజ్ చేస్తున్నారు. మరి మన ఓబీసీ ప్రతినిధులుగా, ఓబీసీ నాయకులుగా, ఓబీసీలో ఇంతకాలం నుంచి పనిచేస్తున్నటువంటి మనం ఎందుకు ఓటును వాళ్ళ నుంచి తీసుకోలేకపోతున్నాం? ఇది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజుల్లో మనం ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలివితో వాళ్ళు జయించినప్పుడు అంతకంటే తెలివిని ఉపయోగించి మనం జయించాలనేది మా నరహరి గారి ఉద్దేశం. మా యొక్క ట్యాగ్ లైన్ ఏంటంటే, సంఘటితం, అధికారం, సమానత్వం. అయితే ముందు సంఘటితం అయినప్పుడే అధికారం వస్తుంది, అధికారం వచ్చినప్పుడే అన్ని కులాలు సమానత్వం వైపు వెళ్తాయి. సమానత్వం ఎక్కడైతే అధికారం ఉంటుందో అక్కడ నిర్ణయాలు జరుగుతాయి అనేది ఆయన ట్యాగ్ లైన్. అధికారం ఉన్నప్పుడే నిర్ణయాలు జరుగుతాయి, అధికారంలోకి వచ్చినప్పుడే మన సమానత్వం నిర్ణయాలు జరుగుతాయి, మన కులాలకు న్యాయం జరుగుతుంది అనేది ఆయన అపారమైనటువంటి నమ్మకం. ఆ ఉద్దేశంతో ప్రారంభమైనటువంటి మా ఈ ప్రయాణం ఇక ముందు ఆయన మార్గదర్శకత్వంలో మరిన్ని ఓబీసీల కోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టి అనేక విజయవంతమైనటువంటి కార్యక్రమాలను తీసుకొని ఓబీసీలను ఓటు బ్యాంకు దిశగా మార్చడానికి ప్రయత్నం చేస్తామని సగర్వంగా తెలియజేస్తూ, సార్కి సంబంధించినటువంటి ఇంకొక విషయం మీకు తెలియాలి. ఒక జనాధికార సమితి ఓబీసీల కోసమే పనిచేస్తుంది అనుకోవడం కూడా ఇది కాదు. సార్ ఆల్రెడీ జనాధికార సమితిలో ఎస్సీ వింగ్ను కూడా ఏర్పాటు చేశారు. దీనికి విభాగానికి రమేష్ ట్రీట్లా అని సార్ వాళ్ళ మిత్రుడు, ఆయన అంబేద్కర్ జ్ఞానమాల అనే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు సార్ మార్గదర్శకత్వంలో. ఆ అంబేద్కర్ జ్ఞానమాల ఉద్దేశం ఏంటంటే, ఏదో కప్పదాటుగా రాజకీయ వ్యవహారాలు చేసేటువంటి ఎస్సీ వర్గాలు జ్ఞానాన్ని సంపాదించుకొని తమకు నిజమైనటువంటి స్వేచ్ఛ, తమకు నిజమైనటువంటి స్వతంత్రం రావడానికి పనిచేయాలి, కానీ ఒక వర్గానికి వెన్నుదనుగా ఇంకో వర్గానికి ఈ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ వర్గానికి అలా ఉండొద్దనే ఉద్దేశంతో అంబేద్కర్ జ్ఞానాన్ని ప్రసరింపజేయాలనే ఉద్దేశంతో దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు ఉత్తర ఏరియాలో ఉన్నటువంటి ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు ట్రీట్ల రమేష్ వారి ఆధ్వర్యంలో. సో దానికి సంబంధించిన ప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చారు. అంటే అణగారిన వర్గాల కోసం
అణగారినటువంటి వ్యవస్థ లోపల రాజకీయ శిక్షణా తరగతులు, రాజకీయంగా ఎదగడానికి కావాల్సినటువంటి వ్యవస్థను ఆయన ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధంగా జరుగుతున్నటువంటి తరుణంలో ఎలక్షన్లు వచ్చాయి. ఎలక్షన్లు వచ్చినప్పుడు మేము ఏం చేశాం, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్లు ఎవరు ఉన్నారో 35 నియోజకవర్గాల్లో ప్రయాణం చేసి ఆ 35 నియోజకవర్గాల్లో ఆ కాన్స్టిట్యున్సీలలో వాళ్ళందరినీ కూడా పిలిచి నరహరి గారి ఆధ్వర్యంలో ట్రైనింగ్ క్లాసెస్ ఏర్పాటు చేశాం. ఒక్కొక్క నియోజకవర్గంలో 3 అంటే ఒక్కొక్క ట్రైనింగ్ సెషన్ 3 రోజుల పాటు అంటే 3 సార్లు నిర్వహించాము. ఆ విధంగా 36 మందిని ఈ గడిచిన ఎన్నికల్లో వాళ్ళ రాజకీయ ఎక్కడైతే నిలబడాలనుకున్నారో అక్కడ వెళ్ళి నిలబడ్డారు. కొన్ని చోట్ల పెద్ద పార్టీల నుంచి సీట్లు సంపాదించుకున్నారు, కొన్ని చోట్ల చిన్న పార్టీలు, రకరకాల పార్టీల ద్వారా వాళ్ళ యొక్క ఉనికిని చాటుకోవడానికి ఆ రాజకీయ రంగ ప్రవేశం చేసి ఆ పోటీలో నిలిచారు. సో సమయం లేనందున నేను ఇంకా చాలా ఉంది. సో సమయం లేనందున అనేక కార్యక్రమాలు, అనేక విషయాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీ అందరితో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో